అధికారం ఉంటే అవినీతి, అపరిమిత అధికారం ఉంటే పూర్తి అవినీతి అని 19వ శతాబ్దపు బ్రిటిష్ చరిత్రకారుడు లార్డ్ యాక్టన్ అన్నారు. ఇప్పుడు అమెరికాలో ఇదే జరుగుతోందని ఒక సంచలన కథనం బయటకొచ్చింది. మాజీ బ్రిటిష్ దౌత్యవేత్త, యూనివర్సిటీ ఆఫ్ ప్లైమౌత్ లో విజిటింగ్ ఫెలో అయిన జాన్ డాబ్సన్ చెప్పిన కొన్ని విషయాలు అమెరికన్లను విస్తుపోయేలా చేస్తున్నాయి. ఆయన కథనం ప్రకారం డొనాల్డ్ ట్రంప్, ఆయన కుటుంబం అమెరికా అధ్యక్ష పదవిని తమ జేబులు నింపుకోవడానికి, తమ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవడానికి ఎలా వాడుకుంటున్నారో ఈ వార్త కళ్ళకు కట్టింది. అమెరికా ప్రజాస్వామ్యంలో ఇంత ఉన్నత స్థాయిలో ఇంత బహిరంగ అవినీతి ఎప్పుడూ చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. లండన్ యూనివర్సిటీ కాలేజ్ ప్రొఫెసర్ బ్రయాన్ క్లాస్ ప్రకారం అమెరికాలో జరుగుతుంది పచ్చి అవినీతి అని ఆ వార్త బలంగా చెప్తోంది. ప్రభుత్వ పదవిని వ్యక్తిగత లాభాల కోసం దుర్వినియోగం చేయడం, ట్రంప్ క్యాబినెట్ అమెరికా చరిత్రలోనే అత్యంత ధనవంతులైన మంత్రులతో నిండిపోయిందని, వాళ్లలో చాలా మంది ట్రంప్ ఎన్నికల ప్రచారానికి భారీ విరాళాలు ఇచ్చిన వారేనని ఆ కథనం సారాంశం. ట్రంప్ మొదటి టర్మ్లో అధ్యక్ష పదవి, వ్యక్తిగత వ్యాపారం మధ్య ఉన్న ఓ గీతను చెరిపేశారని, రెండోసారి అధ్యక్షుడైతే అవినీతిని చేతికి బ్యాండ్లా ధరిస్తున్నారని ఒక రాజకీయ చరిత్రకారుడు చెప్పారు. ట్రంప్ ఫ్యామిలీ క్రిప్టో దందా, డాలర్లు కురిపిస్తున్న అధ్యక్ష పదవి, ట్రంప్ కుటుంబం అధికారాన్ని తమ ఆర్థిక ప్రయోజనాల కోసం ఎలా వాడుకుంటుందో చూస్తే షాక్ అవుతాము అని చెప్పి కూడా ఆ కథనంలో ఆయన పేర్కొన్నారు. క్రిప్టో కరెన్సీ వ్యవహారం ముందు ట్రంప్ కొడుకులు ఒక క్రిప్టో వెంచర్ను నడుపుతున్నారు. దాని ద్వారా $100 మిలియన్ల సంపాదించారట. ట్రంప్ మీమ్ కాయిన్ అంటూ ఒక వివాదాస్పద క్రిప్టో కరెన్సీని తీసుకొచ్చారు. ఆ క్రిప్టోను ఎక్కువ మొత్తంలో కొన్న 220 మందికి ట్రంప్తో ప్రైవేట్ డిన్నర్, టాప్ 25 ఇన్వెస్టర్లకు వైట్ హౌస్ టూర్ ఆఫర్ చేశారట. అంటే అధ్యక్షుడిని కలవడానికి, వైట్ హౌస్ చూడటానికి క్రిప్టో రూపంలో డబ్బులు చెల్లించాల్సిందే అనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వార్త బయటకు రాగానే డాలర్ ట్రంప్ మీమ్ కాయిన్ విలువ 50% పెరిగి $2.7 బిలియన్ చేరింది. ఇక ఇంకో అవినీతి, దుబాయ్ భారీ డీల్. అబుదాబి నిధులతో కూడిన ఒక ఫండ్తో ట్రంప్ సంస్థకు చెందిన డిజిటల్ కాయిన్స్తో దుబాయ్లో $2 బిలియన్ వ్యాపార ఒప్పందం కుదిరిందట. దీని ద్వారా ట్రంప్ కుటుంబానికి $100 మిలియన్ల లాభం వస్తుందట. ఇది ఒక విదేశీ ప్రభుత్వం ట్రంప్ వ్యక్తిగత వ్యాపారాలకు భారీగా నిధులు సమకూర్చడమే అని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఇక ఖతర్ నుంచి అతిపెద్ద లంచం. ఖతర్ రాజకుటుంబం నుంచి ట్రంప్కు $400 మిలియన్ల విలువైన లగ్జరీ బోయింగ్ 747-8 విమానం బహుమతిగా అందిందట. దీన్ని డెమోక్రాట్లు అమెరికా చరిత్రలోనే అతిపెద్ద లంచం అని అభివర్ణించారు. ఆయన దాన్ని యాక్సెప్ట్ చేస్తానని బహిరంగంగానే ప్రకటించారు. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం, ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ ప్రాజెక్టులు కూడా ఈ అవినీతిలో భాగమయ్యాయని కూడా చెప్పుకొచ్చారు ఈ కథనంలో. అలాగే క్రిప్టో డీల్స్తో పాటు ట్రంప్ తన రెండో టర్మ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా కూడా భారీగా లబ్ధి పొందుతున్నారట. లగ్జరీ హోటళ్లు, గోల్ఫ్ కోర్సులు ఆయన కుటుంబ వ్యాపారాలకు మూలం. మొత్తం 9 దేశాల్లో 20 ట్రంప్ బ్రాండెడ్ ప్రాజెక్టులు రానున్నాయి. ఇందులో మన భారతదేశంలో 2 ప్రాజెక్టులు, అంటే ముంబైలో లోధా గ్రూప్స్తో ట్రంప్ టవర్ ఒకటి, పూణేలో పంచశీల్ రియాలిటీస్తో ట్రంప్ టవర్స్ ఒకటి ఉన్నాయి. సో ఈ ప్రాజెక్ట్స్ కూడా అందులో భాగమే. సో ఈ ప్రాజెక్టుల వల్ల ట్రంప్ వ్యక్తిగత ఆర్థిక లాభాలు, అమెరికా విదేశాంగ విధానాలు ఒకదానికొకటి సంఘర్షించే అవకాశం ఉందని, ఇది భారీ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే ట్రంప్ అధ్యక్షుడిగా తీసుకునే నిర్ణయాలు తన జేబుకు లాభం చేకూరుస్తాయా లేదా అనేది ఒక ప్రశ్న. ఇక గతంలో అమెరికా అధ్యక్షులకు సంబంధించిన అవినీతి కేసులు లైక్ హార్డింగ్, నిక్సన్, క్లింటన్ లాంటి వాళ్ళవి కూడా ఉన్నా కూడా ట్రంప్ చూపించినంత నిస్సిగ్గు అవినీతి, బహిరంగంగా తమ కోసం లాభాలు సంపాదించుకోవడం ఎప్పుడూ లేదని ఈ కథనం బలంగా వాదించింది. ఏ అధ్యక్షుడు ట్రంప్ లాగా ఇలా బహిరంగంగా లాభాలు సంపాదించడానికి ప్రయత్నించలేదట. వైట్ హౌస్ ముందు ఫర్ సేల్ బోర్డు పెట్టింది ఎవరూ లేరు అని నిపుణులు అంటున్నారు. ఈ విషయాలన్నీ అమెరికా ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమైన సంకేతాలు. ట్రంప్ భవిష్యత్తు అధ్యక్షులకు ఒక చెడు ఆదర్శాన్ని సృష్టిస్తున్నారా? రేపటి అధ్యక్షులు కూడా అధ్యక్ష పదవిని డబ్బు సంపాదించుకునే మార్గంగా చూస్తారా?
ఇదంతా అమెరికా ప్రపంచ ప్రతిష్టను తీవ్ర దెబ్బతీస్తుందని, ఇది నేరం కాకపోయినా అమెరికాకు మాత్రం చాలా చెడ్డ సంకేతం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.